గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 24 నవంబర్ 2018 తాలూకు కరెంట్ అఫైర్స్ని పరిశీలన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఇటువంటి అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో వాటిని కూడా మనం క్లియర్ చేసుకున్నట్లయితే మనం ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని క్లియర్ చేసుకున్నట్లుగా అవుతుంది. సో డైలీ ఇటువంటి వస్తుంటాయి కాబట్టి మీరు కూడా ఈ యొక్క వీడియోస్ని వాచ్ చేయండి. ఓకేనా. టాపిక్కి వెళ్ళినట్లయితే పాకిస్తాన్లో 25 మంది మృతి చెందారు. పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద పోరులో 25 మంది మృతి చెందడం జరిగింది. కరాచీలోని చైనా కాన్సులేట్పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం బరక్జై జిల్లాలోని కలయా ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఓకే. తర్వాత ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ మృతి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సృష్టి సితార సుర్ బహార్ బాస్తర్ వాదనంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ అమెరికాలో మృతి చెందారు. ఈయన హిందుస్థానీ సంగీతంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఓకే. తర్వాత మనకు కర్తార్పూర్కు ప్రత్యేక కార్డు. భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థయాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కార్డర్ను ఏర్పాటు చేయనట్లుగా కేంద్రం తెలిపింది. ఓకేనా. తర్వాత మనకు మిల్లీ బాబీ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మిల్లీ బాబీ బ్రౌన్ని యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించారు. ప్రపంచ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈమెను నియమించడం జరిగింది. ఓకే. తర్వాత ఉద్యోగార్థ నైపుణ్యంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అయిన సమాచారం. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉద్యోగార్థ నైపుణ్యాలు ఉన్న మానవ వనరులు కలిగిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. పని చేయడానికి అత్యంత అనుకూలంగా ఉన్న వాతావరణం ఉన్న రాష్ట్రాల కేటగిరీలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2019 ప్రకారం ఏపీ రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2016, 18, 19 సంవత్సరాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 2017 సంవత్సరంలో రెండో స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. ఓకేనా. తర్వాత అజిమ్ ప్రేమ్జీకి ఇండియా లీడర్షిప్ అవార్డు లభించింది. అజిమ్ ప్రేమ్జీ ఫోర్స్ ఇండియా లీడర్షిప్ అవార్డు దక్కింది. అజిమ్ ప్రేమ్జీ విప్రో కంపెనీ చైర్మన్గా ఉన్నారు. భారతదేశంలో ఇప్పుడు 4వ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. తర్వాత ఏపీ తెలంగాణకు ఇండియా టుడే అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఉపరాష్ట్రపతి అందజేశారు. ఏపీ పర్యాటక శాఖకు తెలంగాణ అత్యంత మెరుగైన పెద్ద రాష్ట్రం అవార్డును అందుకుంది. ఓకే. తర్వాత గురునానక్ 550 జన్మదినోత్సవం. గురునానక్ 550 జన్మదినోత్సవాన్ని గురునానక్ ప్రకాశ్ ఉత్సవ్ పేరిట జరిపినారు. గురునానక్ 1469లో తల్లియాండి గ్రామంలో జన్మించారు. ఓకే. తర్వాత సిజిడి నెట్వర్క్ పనులకు శంకుస్థాపన జరిగింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 129 జిల్లాల్లోని ఇళ్లకు పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ అందించే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ 129 జిల్లాలను 50 జియోగ్రాఫికల్ ఏరియాలుగా విభజించారు. ఓకేనా. తర్వాత జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ గురించి. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో కైనస్ షెనై స్వర్ణం లభించింది. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఈవెంట్లో హర్యానాకు చెందిన లక్ష్య శరాన్కు రజతం లభించింది. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా రావచ్చు అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద పోరులో ఎంతమంది మరణించారు? ఆప్షన్ ఏ 40, బి 50, సి 20, డి 25. ఆన్సర్ 25. ఓకే. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? జైపూర్, అగర్తలా, త్రిపుర, కోహిమా. ఆన్సర్ జైపూర్. కర్తార్పూర్ కార్డర్ ఏ దేశాలకు సంబంధించిన కార్డర్? భారత్ పాకిస్తాన్, పాకిస్తాన్ చైనా, ఇండియా బంగ్లాదేశ్, భూటాన్ ఇండియా. ఆన్సర్ భారత్ పాకిస్తాన్. ఇటీవల మృతి చెందిన ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ ఏ సంగీతంలో విద్వాంసుడు? పంజాబీ, తమిళం, తెలుగు, హిందుస్థానీ. సో ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ డి హిందుస్థానీ. ఓకే. సో ఈ విధంగా 4 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మిల్లీ బాబీ బ్రౌన్ను ఏ సంస్థకు గుడ్ విల్ అంబాసిడర్గా నియమించారు? యూనిసెఫ్, WHO, ILO, ఏది కాదు? ఆన్సర్ యూనిసెఫ్. ఓకే. తర్వాత భారతదేశంలో ఉద్యోగాల నైపుణ్యంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్. ఓకే. తర్వాత మనకు ఈ కింది వారిలో ఇండియా లీడర్షిప్ అవార్డు ఎవరికి దక్కింది? అజిమ్ ప్రేమ్జీ, టాటా, అంబానీ, ఏది కాదు? ఆన్సర్ అజిమ్ ప్రేమ్జీ. ఓకే. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు ఏ రాష్ట్రానికి వచ్చింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. డి ఏది కాదు అని చెప్పి ఉంది. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఓకే. తర్వాత గురునానక్ ఎన్న జన్మదినోత్సవాన్ని జరిపినారు? 560, 670, 550, 470. ఆన్సర్ 550. ఓకే. నెక్స్ట్ మనకు ప్రధానమంత్రి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను ఎక్కడ ప్రారంభించారు? అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై. ఆన్సర్ వచ్చేటప్పటికి సి ఢిల్లీ. ఓకే. సో ఈ విధంగా మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి వస్తున్నాయి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.